అసెంబ్లీలో అఖిలప్రియ గారు ఆడదాం ఆంధ్ర స్కామ్ గురించి మాట్లాడినప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాతో అన్ని వివరాలు సేకరించుకున్నాము, దీంట్లో స్కామ్ లేదు అన్నట్టుగా మాట్లాడారు. నాకు ఆ రోజు కొంత నాకు అయితే తెలియదు, నాది మట్టిబుర్ర అనుకుంటాను నేను. అఖిలప్రియ గారికి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇచ్చినట్టున్నారు. మరి ఏంటి అసలుకి అంటే మంత్రి గారు ఈ విషయంలో అంత దూకుడుగా లేరు, రవినాయుడు గారు మాత్రం చాలా లేదు. రాంప్రసాద్ అన్న మా మంత్రి గారు ఆ రోజు అదే నేను చెప్తాను, వాళ్ళ ఆలోచనలకు వెళ్ళిపోతున్నాయి. పదిది వాళ్ళ ఊహ నచ్చిన అంటే ఇంకా ఊగిపోయి మాట్లాడితే కోపంగా ఉన్నట్టు, ఊగిపోయి మాట్లాడకపోతే మంత్రిగా అసెంబ్లీలో హుందాగా ఆయన ఏం చెప్పారు, మా దృష్టిలో కూడా ఉంది, దాని మీద విచారణ చేస్తాం. మంత్రి గారే కదా అసెంబ్లీలో చెప్పింది, 45 రోజుల లోపల విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి విచారణ మొదలు పెట్టాలని చెప్పి మంత్రి గారే కదా ఇచ్చింది. మరి మంత్రి గారు ఏడ ఫిక్సేషన్ అయింది, దీంట్లో జరగలేదని ఎక్కడ చెప్పారు? అఖిలప్రియమ్మ అడిగింది ఏంటంటే ఈ స్కామ్ని ఎప్పుడు లోపల ఎందుకు మీరు వెంటనే చర్యలు తీసుకోవాలంటే మంత్రో లేకపోతే ఇంకోరో చర్యలు తీసుకోవాలి, దానికి ఒక సంబంధిత శాఖలు ఉన్నాయి, వాళ్ళు విచారించాలి. ఆ విచారణ తర్వాత నివేదిక సమర్పించాలి. దాని మీద ఎఫ్ఐఆర్ అయ్యి ఎవరైతే పాతదారులు స్వత్తదారులను వాళ్ళు ఒక్కొక్కరిని తీసిన తర్వాత ఏ లెవెల్లో ఎంతెంత జరిగిందో అప్పుడు పూర్తిగా కోర్టుకి జరగాలి. ఇప్పుడు వాళ్ళలాగా తలా తోక లేకుండా ఒక లెజెండరీ పర్సన్ తీసుకుపోయి జైల్లో పెట్టినట్టు మాకేం రాజకీయ కక్షలు లేవు, నాకేం రోజుకి గెనుకారు గలాటలేవు, కానీ రోజు తిరుగుతాంటారు పాపం. ఆ మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు రోజమ్మనే మాట్లాడినామని కానీ ఎక్కడ కూడా మేము రోజమ్మ అంటున్నారు. కాకపోతే బాధ ఏంటంటే అమ్మలు కూడా బాధపడతారు, అమ్మ అంటే వాళ్ళు కూడా బాధపడతారు. మా జిల్లాలో మా జిల్లాలో ఏ చెల్లి ఏ తల్లి ఎవరు కూడా అలాంటి ఆడబిడ్డను మేము కలకూడదు అనుకుంటున్నారు మా జిల్లాలో. అవునా? 2 సార్లు ఎమ్మెల్యే అయింది మా కర్మ, ఇంకా అవరు, ఇంకా అయిపోయింది. ఆమె శృతి మించింది. మొన్న 5 ఏళ్ళు ఎన్ని మాట్లాడాలో ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారు ఆడవాళ్ళు. కాబట్టి నేను మాట్లాడలేదు, కానీ చాలా ఇబ్బందికరమైన ఇంకా ప్రవర్తించింది. ప్రజలకు గుణపాఠం చెప్పారు. దానికి ఆమె తీరు, ఆమె ప్రవర్తనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవచ్చు? అన్ని గుర్తుపెట్టుకుంటారు. నాకంటే ఎక్కువ కసి మీడియాలో ఉంది, జనంలో ఉంది సార్. ఎప్పుడెప్పుడే నాకు ఎన్ని మెసేజ్లు పెడతారో నాకు తెలుసు. రోజు ఒక ట్యాగ్ ఉంటుంది, ఇంకా ఏమండి. అయితే మాకెక్కడ రాజకీయ వ్యక్తిగత కక్షలు తప్పు. నిజమైన క్రీడాకారులకు అందాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో అవి పక్కదారి పట్టాయి, దాని మీద మాట్లాడతాం తప్ప ఎవరి మీద మాకేమి. అంటే ఆడుదాం ఆంధ్ర పేరుతో పొలిటికల్ మైలేజ్తో పాటు స్కామ్ చేశారు మీరు అంటారు. 1000% త్వరలో అరెస్టులు ఉంటాయి, చట్ట ప్రకారం జరుగుతాయి. చట్ట ప్రకారం. చట్టం అధికారానికి చుట్టం కదంటారా? ఎక్కడ సార్ మేము చుట్టం అయితే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయట వస్తారా? మేము చుట్టమే. బయటికి రావట్లేదు, ఆయన బెంగళూరులో ఉంటున్నాడు, అప్పుడు తాడేపల్లికి టూరిస్ట్ అయిపోయినాడు సార్. ఆయనకి ఏంటంటే ఆయన ఇంట్లో ఉండడం అలవాటు, ఏడుంటే ఎవడో ఒక రోజు కలుస్తారు, ఆ కలవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి వెళ్ళిపోతున్నాడు. ఇంత సిద్ధాంతపరంగా ఉన్నారు, ఇది సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నారు కదా. గంగమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్స్లో మీరు ఒక మహిళను మెంబర్గా వేయించే అది అన్యమతస్తురాల్ని అక్కడ అపాయింట్ చేయించారు అనేసి సుగుణమ్మ గారు పెద్ద ఎత్తున రచ్చ చేశారని విన్నాము. అది ఫేక్ న్యూస్. అది అంటే మీకు ఏదో రాంగ్. అన్యమతస్తురాలు ఎవరు దాంట్లో లేదు. బహుశా తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. నేను ఎవరికి రెఫరెన్స్ లేదు, ఎవరైనా పార్టీ మనుషులు. ఎవరైనా గారికి మీకు సఖ్యతగా ఉందా రిలేషన్? బ్రహ్మాండం. మా ఇన్ఛార్జ్ ఆమె. ఓకే. నన్ను ప్రోత్సహించింది, నాకు సహకరించింది. సుగుణమ్మ గారికి అలాంటి ఆలోచన ఏం లేదు. ఏడంతా కూడా ఒకరే మాకు నాయకులు, చంద్రబాబు నాయుడు గారు. సుగుణమ్మ గారికైనా రవినాయుడికైనా ఎవరికైనా కూడా ఇవ్వండి, అధిష్టాన నిర్ణయాన్ని ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సింది, దాంట్లో వేరే ఆలోచన లేదు. పార్టీ ఎవరు కష్టపడ్డారు, ఎవరు శ్రమించారు, ఎవరు శక్తి ఏంటి, ఎవరు సామర్థ్యం ఏంటంటే పార్టీ ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని పదవులు ఇస్తారు. ఆ పదవులు ఇచ్చినప్పుడు బహుశా మీరు చెప్పిన ఏదైతే పేరుందో అది జనసేనకు సంబంధించి వాళ్ళు, కానీ వాస్తవానికి అది కూడా జనసేన అయినప్పటికి కూడా వాళ్ళు పక్కా ఇది ఏదో అక్కడ ఉన్న జనసేన గ్రూపులకు సంబంధించి, ఈ తెలుగుదేశం గ్రూపులకు సంబంధించి కాదు, లేకపోతే తెలుగుదేశంలో అభియోగం కాదు. ఇది జనసేనలో ఇక్కడ ఏదో వాళ్ళకు ఉంది, ఇష్యూ ఉంది. బట్ అది కూడా ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి ఆ పార్టీలో కూడా.
అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో చేసుకున్నాక దానికి వివరణ ఇచ్చారు, అది అయిపోయింది, ఆ ఇష్యూ ఏం లేదు. ఒకటి మా తిరుపతికి ఇన్ఛార్జ్ సుగుణమ్మ, అంతే. దాంట్లో వేరే ఆలోచన లేదు. పార్టీ రేపు ఎవరిని పెట్టినా మీరు సపోర్ట్ చేస్తారు అంతే. పార్టీ నిర్ణయమే శిరోధారి, అంతే. మీ ఇదేం లేదు. ఎమ్మెల్యేలకు స్పోర్ట్స్ నిర్వహించారు కదా ఎమ్మెల్యేలకు, అది బడ్జెట్ ఎక్కడండి? అసెంబ్లీ సార్ నేను ఒక్క రూపాయి కూడా ఈరోజు కాదు, నా పదవైన లాస్ట్ రోజు కూడా మీరు ఒక పేపర్ ఎత్తుకొని వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు. దీంట్లో నేను నిజంగా ఇది ఉందంటే మీరు పేపర్ వైట్ తీసుకొని వచ్చి నువ్వు ఇది అని నన్ను ప్రశ్నించవచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు. అది అసెంబ్లీ. మరి మీ బతుకుబండి ఎలా నడుస్తుంది? పైన పార్లర్ కూడా తీసేసినారు, హెరిటేజ్ పార్లర్. రాజకీయాల్లో ఖర్చు పెట్టుకోవాలా, రోజు వెహికల్ అంటే ప్రభుత్వం ఏదో జీతం ఇస్తుంది, డీజిల్ కూడా సరిపోదు అది, ఓకేనా? మీరు తిరగడానికి సరిపోదు. ఇంకా మీ చుట్టూ ఉన్న అనుచరగణము, ఇంకా యూత్కి ఖర్చులు ఉంటాయి, ఖర్చు గట్ట దండిగా ఉంటుంది. పాప సాయంత్రం ఏదో అది ఇది నాకైతే ఏ అలవాటు లేదు సార్, ఒక టీ తాగుతాను, బాగా తాగుతాను. మీకు లేకపోయినా పిల్లలకి అది చిన్నగా ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ రాజకీయాలు సంపాదించకుండా 100%. ఒకటి మాకు వ్యవసాయం ఉంది, ఒకటి మళ్ళీ మీరు అడగచ్చు వ్యవసాయంలో ఏం మిగులుతుంది, జరుగుతుంటుంది. రెండోది అది కాకుండా మీ ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీని రన్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం సంబంధం లేదు. మళ్ళీ మీరు అంటారు ప్రభుత్వంలో అయినా తీసుకున్నాను. నేను పదవిలో ఉన్నంత వరకు ఏ ప్రభుత్వానికి సంబంధించిన రూపాయి వరకు కూడా నేను ప్రమాణం చేయండి. నేను ప్రమాణం చేస్తాను. నేను పదవిలో ఉన్నంత వరకు శాపులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనివ్వను. నేను ఎక్కడైనా ప్రమాణం ఈ రోజు కాదు సార్, నేను ఆ రోజు బాధ్యతలు తీసుకున్నప్పుడే ఆ రోజే చెప్పా, మీరు ఆ రోజే నేను రిజైన్ చేసి వస్తానని చెప్పా. నేను వచ్చింది మార్పు తీసుకొని రావడానికి. నాకు లోకేష్ గారు ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, చిన్న చెడ్డ పేరు కూడా తీసుకొని రాకుండా బయట రమ్మన్నారు. దానికి నేను కట్టుబడి ఉన్నా. దాంట్లో నాకు ఏదైతే ఉందో, నేనేమి కుంటోని కాదు, గుడ్డోని కాదు, కాదు, లేకపోతే ఇంకోటి వాళ్ళే ఆత్మస్థైర్యంతో అనేక వ్యాపారాల్లో అనేక వింగాల్లో రాణిస్తున్నారు. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. నేను దీన్ని చేసుకుంటూ నేను వ్యాపారాలు చేసుకుంటాను తప్ప నేను దీంట్లోకి ఎందుకు నేను నిలబెడతా? నాకేం సంబంధం? నా పని ఏంటి? డెవలప్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. 1 year అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఈ రోజు మీరు పేపర్ ఎత్తుకొని వచ్చి ఉంటారు. ఈ 1 yearలోనే నేను చేసుంటేనే ఇప్పుడు 2 పేపర్లు వచ్చాడు, 4 పేపర్లు తేవాల్సి వస్తుంది. 10 పేపర్లైనా తీసుకున్నాను. ఓకేనా? ఇందులో అయితే బహుశా ఆడుదాం ఆంధ్రాలో తప్పు ఒకవేళ చేసినట్టు నిరూపణ అయి ఉంటే నాయకులకు, ఆ రోజున్న నాయకులకు మాత్రమేనా, అందులో పాల్గొన్న అధికారులకు కూడా శిక్ష ఉంటుందా? ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరైనా ఓకే. ఇకపోతే రవినాయుడు గారి చూపు అంతా కూడా భవిష్యత్తులో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే కావాలని ఒక కళ ఉంది అంటున్నారు. చంద్రగిరికి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి పోటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఆల్రెడీ పులవర్తి నాని గారు ఉన్నారు, వాళ్ళ ఆవిడ మొన్న వేదిక మీద కూడా చెప్పారు, 2 నియోజకవర్గాలు వచ్చినా కూడా మేమే ఉంటాం, 2 నియోజకవర్గాలు ఎవరిని రానివ్వమని చెప్పేశారు. ఓ పక్క చూస్తే తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు, ఎమ్మెల్యే కావాలని. రవినాయుడు గారు కూడా కన్ను వేశారంటున్నారు. ఎలా? అదంతా అవాస్తవం సార్. నా అన్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారు నాకు సొంత అన్నలాగా. నేను తిరుపతిలో రాజకీయం చేస్తున్నా. ఓకే. నేను తిరుపతి నుంచే కోటా కిందే నేను విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా ఉన్నా. ఎమ్మెల్యేగా నాన్న గారు కొనసాగుతారు, దాంట్లో వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు. ఎమ్మెల్యే కావాలన్న ఆలోచన మీకు లేదా? చంద్రబాబు గారి నిర్ణయం, లోకేష్ గారి ఆశీస్సులు, వాళ్ళు రేపు తెల్లారితో నా పదవి తీసేసిన నేను కార్యకర్తగా ఉంటాను. అంతే. ఏది ఇచ్చితే అది తీసుకుంటా. ఈకపోతే నువ్వు ఇలా పని చేయంటే ఇలా పని చేస్తా. ఎరైన అవుతా, స్వరైన అవుతా లోకేష్ గారి కోసం. తగలబెట్టేస్తా, తగలబెట్టుకుంటా. దాంట్లో వేరే ఆలోచన లేదు. నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారి కోసమే నేను ఉంటా. నేను ఒకటైతే కోరుకున్నా, చివరి రోజు వరకు రాముడికి హనుమంతుడు ఎలా ఉన్నారో లోకేష్ గారి వెంట నేను అలా ఉండాలని కోరుకునే వ్యక్తిని. నాకు ఇవి ఏవి కూడా దాంతో సమానం ఏది కాదని నేను భావించే వ్యక్తి. ఇప్పుడు లక్ష్మణుడు అనలేదు, ఎట్లా హనుమంతుడు అంటున్నారు, భక్తుడు కాబట్టి. నేను హనుమంతుడే సార్, భక్తుడు. నేను హనుమంతుడు.